ఎల్నినో ఎఫెక్ట్తో తెలంగాణలో కూరగాయల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు ఈసారి జాడలేకపోవడంతో కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింటోంది. నీటి కొరత, పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడి అంతా కలిసి సామాన్యుడి జేబు ఖాళీ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కూరగాయల దిగుబడి గణనీయంగా పడిపోయింది. చిక్కుడు, టమాటా, బీన్స్, క్యాబేజీ లాంటి కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. వర్షాభావంతో చిక్కుడు పంటలు ఎండిపోతుండగా టమాటా దిగుబడి కూడా పూర్తిగా పడిపోయింది. మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లో 50 నుంచి 60 రూపాయల మధ్య ఉన్న టమాటా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే తప్ప మార్కెట్లో దొరకని పరిస్థితి ఏర్పడింది. బీన్స్ రైతు బజార్లోనే కిలో 100 రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో 150 నుంచి 180 రూపాయల వరకు అమ్ముడవుతోంది. చిక్కుడుకాయ కూడా రైతు బజార్లో 70 నుంచి 80 రూపాయలు ఉండగా బయట మార్కెట్లో 150 రూపాయల వరకు పలుకుతోంది. రైతు బజార్లలో సరుకు లేకపోవడంతో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతవుతున్నాయి. బోర్ నీళ్లనే వర్షం మాదిరిగా స్ప్రే చేస్తూ పంటలను బతికించే ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. దిగుబడి తక్కువ ఉంది. వర్షాలు లేవు, 2 నెలలు అవుతుంది. వర్షాలు లేక ఎండ హీటుకు మొక్కలు తట్టుకోవట్లేదు. మేము వాటర్ స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేసి వర్షం పడేలాగా పాడిచ్చి ఇది కాకరకాయ కాపిస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దిగుబడి తక్కువ ఉంది. ఇది రేట్లు మామూలుగానే ఉన్నాయి. ఎల్నినో పరిస్థితులు వస్తాయని 6 నెలల కిందటే హెచ్చరికలు వచ్చాయని, అందుకే పంటల మార్పిడిపై దృష్టి పెట్టామని రైతులు చెప్తున్నారు. వేసిన పంటలు కూడా మొలకెత్తే పరిస్థితి లేదంటున్నారు. చిక్కుడు వేయటంగా ఇప్పుడు 70-80 రూపాయలు నడుస్తుంది. మేము విత్తనాలు పెట్టాలంటే 1 కేజీ వచ్చేసి 30,000 వలుకుతుంది. 1 కేజీ విత్తనాలు తేవాలంటే 30,000. చిక్కుడు గింజలు పంట పొలం లేనికి 30,000 అవుతుంది. కానీ గింజలకి 30,000 అవుతుంది. మళ్ళీ దాని దిగుబడి దేనికి ఇంకా మందులు ఇప్పుడు బోర్ నీళ్ళకి వేసినాం. ఇప్పుడైతే వర్షానికి వేస్తే నష్టం అయిపోతున్నాం. ఇప్పటికల్లా ఒకసారి పడుతుంది కదా, స్టార్టింగ్ పడుతుంది, మళ్ళీ పడలేదు. ఇప్పుడు పత్తి వేసినాం ఆల్రెడీ, పొలంలో ఆల్రెడీ వర్షం పడదని వేసినాం. ఇప్పుడు ఇంకా మొలకలు లేవు. ఒకప్పుడు తెలంగాణలో 5,52,000 ఎకరాల్లో పండిన కూరగాయలు 2025 సంవత్సరానికి 50,000 ఎకరాలకు పడిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలు ఒకప్పుడు హార్టికల్చర్ కు కేంద్రంగా ఉండేవి. కానీ రియల్ ఎస్టేట్ విస్తరణతో కూరగాయల సాగు క్రమంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ సభ్యులు చెప్తున్నారు. ఆకుకూరలు, తర్వాత ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ అంటే దాదాపుగా అన్ని కూరగాయలు మనము దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ఈ సాగును పెంచాలి, లేకపోతే ఈసారి ఎల్నినో ప్రభావంతోన ఇంకా ప్రమాదంలో పడబోతామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ఆ చర్యలు తీసుకున్నది. ప్రభుత్వం కూడా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించిందని అంటున్నారు. యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన కూరగాయల సాగు విస్తీర్ణం 3 రెట్లు పెరిగినట్టుగా రైతు కమిషన్ మెంబర్లు చెప్తున్నారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మేము యాచారం మండలంలో తీసుకున్నాము. గడ్డమల్లయ్యగూడ, మొండిగౌరెల్లి, చౌదరపల్లి అనే 3 విలేజ్లు తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 365 ఎకరాలు అట్లా సాగయ్యేదాన్ని. మేము అన్ని ఫామ్ ఇంప్లిమెంట్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకు మల్చింగ్ షీట్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఒక స్పెషల్ ఆఫీసర్ను పెట్టడం కానీ, మార్కెట్ ఫెసిలిటీ అంతా దగ్గర చేయడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత అనూహ్యంగా 8 మంత్స్ తర్వాత మళ్ళీ కమిషన్ వెళ్ళి రివ్యూ చేసినప్పుడు లైక్ 900 పైచిలకు ఎకరాలకు పెరిగిందంటే 3 టైమ్స్ ప్రస్తుత అప్పుడున్న సాగు కంటే ప్రస్తుత సాగు 3 రెట్లు పెరిగింది. ఎల్నినో పరిస్థితులతో దిగుబడి తగ్గడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయల దిగుమతులు తగ్గి కొరత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో కూరగాయల ధరలు మరింత భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంటింటిపై, సామాన్యుని పాకెట్పై ఈ ఎల్నినో ఎఫెక్ట్ డైరెక్ట్గా ఈ కూరగాయల రూపంలో, పప్పు దినుసుల రూపంలో ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేకపోవడంతో ఆ రైతు బజార్లకు వచ్చే కూరగాయలపై, కూరగాయల దిగుబడిపై ఈ ప్రభావం చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కూరగాయలు గత 2 నెలల క్రితం వేసిన కూరగాయలు మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. సో ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో ఈ ప్రభావం ఇప్పటికే ప్రారంభమై రానున్న 2-3 నెలల వరకు ఈ ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.